గోల్డ్ స్ట్రోక్ కి బలమయ్యేది కామన్ మ్యానేనా? జ్యువెలరీ షాపులు మూసుకోవాల్సిందేనా? ఉన్న పళంగా ఆధారాలు కావాలంటే ఎలా తేవాలి? బంగారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా బంగారాన్ని టార్గెట్ చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బడాబాబులు బంగారాన్ని విచ్చలవిడిగా కొనుగోలు చేశారన్న నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరడంతో ఇప్పుడు బంగారంపై కూడా లెక్కలు చూపించాల్సిందేనని ఆంక్షలు విధించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ సవరణ చట్టంలో కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. సెక్షన్ 69A, సెక్షన్ 69Bను తీసుకురాబోతోంది. ఒకవేళ కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువస్తే ప్రతి ఒక్కరూ తమ బంగారానికి తప్పకుండా లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బంగారం వారసత్వంగా లభించినా లేక కొనుగోలు చేసినా కుదరదు. ప్రతి గ్రాముకు బిల్లులు చూపించాల్సిందే. ఒకవేళ బిల్లులు చూపించలేని పరిస్థితుల్లో అది ఏడాది కిందకొచ్చిన ఆదాయంగా పరిగణలోకి తీసుకుని ప్రజలను ట్యాక్స్ పరిధిలో తీసుకురావటమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. ఐటీ చట్ట సవరణ బిల్లులో బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినంలను కేంద్రం చేర్చింది. 69A, 69B సెక్షన్ల ప్రకారం పేద ధనిక తేడా లేకుండా అందరూ ఆభరణాలకు లెక్క కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సెక్షన్ ప్రకారం బంగారం విలువైన వస్తువులు కలిగి ఉన్నా లేక పెట్టుబడి పెట్టినట్లు తనిఖీల్లో తేలితే బిల్లులు తప్పకుండా చూపించాలి. చివరకు బంగారం తరతరాల నుంచి వచ్చిందేనా బిల్లులు చూపించాల్సిందే. లేకపోతే ఆ బంగారాన్ని ప్రస్తుతం ఏడాది కొనదిగానే చూపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే రికార్డుల్లో ఉన్నదానికి ఒరిజినల్ వాల్యూకి తేడా వస్తే మొత్తం ప్రస్తుత ఏడాది సంపాదన కిందే లెక్కన్నమాట. ఒకవేళ స్వచ్ఛందంగా వివరాలిస్తే 40% వరకు ట్యాక్స్ విధిస్తారు. లేకపోతే తనిఖీల్లో దొరికి వివరాలు ఇవ్వకపోతే 80% వరకు ట్యాక్స్ విధిస్తారు. ఇది చట్ట ఉద్దేశం. బంగారం ఎక్కువగా ఉందా? తస్మాత్ జాగ్రత్త. యోయో న్యూస్, హైదరాబాద్.